జిల్లా రామగుండం నియోజకవర్గం రామగుండం కార్పొరేషన్ పరిధి కాశీపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టిన టౌన్ ప్లానింగ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, అక్రమంగా నిర్మించిన హోటల్ శ్రీమయి లగ్జరీ వెనకాల నూతన భవనాన్ని తొలగించాలని రామగుండం నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ అరుణశ్రీ గారికి ఫిర్యాదు చేసిన టౌన్ ప్లానింగ్ అధికారుల్లో చలనం లేదని, అక్రమ నిర్మాణాలకు అండగా ఉన్న టౌన్ ప్లానింగ్ ఏసీపీని అధికారులకు వెంటనే సస్పెండ్ చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మార్కాపూరి సూర్య డిమాండ్ చేశారు. స్థానిక భాస్కర్రావు భవన్లో మంగళవారం నాడు జరిగిన అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ముఖ్య కార్యకర్తలు సమావేశం ముఖ్య అతిథిగా ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మార్కాపూరి సూర్య హాజరై మాట్లాడుతూ, రామగుండం కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలకు అండగా నిలుస్తున్న టౌన్ ప్లానింగ్ ఏసీపీతో పాటు టౌన్ ప్లానింగ్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ఏఐవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. రామగుండం కార్పొరేషన్ పరిధిలో అనేక అక్రమ నిర్మాణాలు జరుగుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు కనీసం చర్యలు తీసుకునేటటువంటి పరిస్థితి ఈరోజు లేకుండా పోయింది. నూతన మున్సిపల్ చట్టం ప్రకారం అక్రమ నిర్మాణాలను తొలగించాలని చట్టం చెబుతున్నప్పటికీ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ కింద ఫైన్లు వేయడం వరకే అధికారులు పరిమితమవుతా ఉన్నారు. ఒక నూతన భవనం అక్రమంగా నిర్మాణం జరుగుతున్నప్పుడు దాన్ని ఇన్స్పెక్షన్ చేయాల్సినటువంటి అధికారులు పూర్తి భవనం నిర్మాణం అయ్యేంత వరకు ఆ చోటుకు వెళ్లకుండా పూర్తి భవనం నిర్మాణమైన తర్వాత అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ పేరిట ఫైన్లేసి చేతులు దులుపుకుంటున్నటువంటి పరిస్థితి. కాశీపల్లిలో ఒక బిజినెస్ మ్యాన్కు సంబంధించిన 2 భవంతులు అండర్ గ్రౌండ్ పర్మిషన్ లేకుండా 5 అంతస్తుల భవనాన్ని నిర్మాణం చేపడుతున్నారని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ గారికి ఏఐవైఎఫ్గా ఫిర్యాదు చేయడం జరిగింది. అయినప్పటికీ టౌన్ ప్లానింగ్ ఏసీపీ గారు కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. కార్పొరేషన్ ప్రాంతంలో అనుమతి లేకుండా చిన్న రేకుల షెడ్ వేస్తేనే హుటాహుటిన వెళ్ళి కూలగొట్టే టౌన్ ప్లానింగ్ అధికారులు 5 అంతస్తుల పెద్ద భవంతి అండర్ గ్రౌండ్ అనుమతి లేకుండా నిర్మాణం జరుగుతుందని ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. రామగుండం ఇన్ఛార్జ్ కమిషనర్ గారిని, కలెక్టర్ గారిని ఏఐవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. రామగుండం నగరపాలక సంస్థకు సంబంధించిన టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ను ప్రక్షాళన చేసి ఏసీపీతో పాటు ఉన్నటువంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేసి నూతన అధికారులను తీసుకురావాలని, అక్రమ నిర్మాణాలకు అండగా ఉన్నటువంటి అధికారులపైన విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే మేము ఫిర్యాదు చేసినటువంటి కాశీపల్లిలోని భవనం పైన చర్యలు తీసుకోకపోతే నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ఏఐవైఎఫ్గా ముట్టడిస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు సాదుల శివ, ఆసల నవీన్, రాణవేణి సుధీర్ కుమార్, వినయ్ కుమార్, మహేష్ పాల్గొన్నారు.